హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎగ్జామ్స్ అడ్డా ఛానల్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో పోస్టులు వచ్చేసి 1743 పోస్టులు ఇచ్చింది. అందులో డ్రైవర్స్ వచ్చేసి 1000 ఉన్నాయి. అందులో డ్రైవర్స్ వచ్చేసి 1000 పోస్టులు ఉన్నాయి. గమనించాలి ఇక్కడ దీన్ని అప్లికేషన్ డేట్ 8th అక్టోబర్ నుంచి 20th అక్టోబర్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. 20 డేస్ ఉంది. 20 డేస్లో మాత్రమే ఉంది. దాంట్లో వచ్చేసి ఇక్కడ చూడండి, పోస్టులు 1000 డ్రైవర్స్ అండ్ శ్రామిక్ 743, టోటల్ వచ్చేసి 1743 ఉన్నాయి. ఇందులో బేసిక్ పే వచ్చేసి స్టార్టింగ్ ఎంత ఉంటుంది, ఎండింగ్ వరకు ఎంత ఉంటుంది, ఓకేనా. అది మనకు పోస్ట్ వచ్చిన తర్వాత ఓకే. ఇది ఓన్లీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవాలి. ఇది కూడా TSLPRB రిక్రూట్మెంట్ ఉంది. ఇది ఈ సైట్లో www.tgprb.in చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. వేకెన్సీస్లో ఉన్నాయి. సో దీని వేకెన్సీ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ చెక్ ఎలిజిబుల్ బిఫోర్ అప్లైయింగ్. మీరు అప్లై చేసే ముందు మీరు దీనికి ఎలిజిబుల్లా కాదా మీ సరే అన్ని ఒకసారి ఇప్పుడు చెప్పే వీడియో ప్రకారం మీరు చూసి మీరు ఎలిజిబుల్లా కాదా చెక్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇన్సూర్ చేసుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్కి వెళ్ళాలి. తర్వాత ఇబ్బంది పడద్దు అప్లై చేసుకున్న తర్వాత రేపు మాకు రాలేదని. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ వేకెన్సీ. ఇది ఓన్లీ ఇది డ్రైవింగ్ సంబంధించింది. డ్రైవింగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 1000 ఉన్నాయి కదా మనకి. సో ఇక్కడ 1000 ఇచ్చారు. ఇది 88 LR అంటే బ్యాక్లాగ్ పోస్టులు అవి లిమిటెడ్ ఉండేయండి. ఖచ్చితంగా అది 88 ఉన్నాయి వాళ్ళ డ్రైవర్స్లో. నెక్స్ట్ ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ 9-12 ఉన్నాయి. టోటల్గా 1000 పోస్టులు ఉంటాయి డ్రైవర్స్ ఇది. సో ఇది ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. ఈ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏందని. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా 1 by 1 ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రేడ్ వైజ్. సో ఇది శ్రామిక్ సంబంధించినవి. ఇక్కడ శ్రామిక్ సంబంధించినవి. ఇది మెకానిక్ వచ్చేసి మోటార్ వెహికల్ మెకానిక్ 589 ఉన్నాయి. సో ఇక్కడ ఫిట్టర్ 43, ఈ ఆటో ఎలక్ట్రీషియన్ 43 ఉన్నాయి. ఈ పెయింటర్ 17, వెల్డర్ 17, ఇది కట్ అండ్ షేవింగ్ వాళ్ళు 17, ఇది మిల్ రైట్ మెకానిక్ 17. సో టోటల్ 743 పోస్టులు. ఇది శ్రామిక్ సంబంధించినవి. ఇది ఇక్కడ కేటగిరీ వైజ్ మెకానిక్ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. మెకానిక్లో కేటగిరీ శ్రామిక్లో మెకానిక్లో ఇక్కడ LR పోస్ట్ ఒకటే ఉంది, లిమిటెడ్ ఒకటే ఉంది. సో బ్యాక్లాగ్ పోస్ట్ ఒకటే ఉంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ 588 ఉన్నాయి, గమనించాలి ఇక్కడ. నెక్స్ట్ కేటగిరీ ఇది ఫిట్టర్ సంబంధించిన. ఫిట్టర్లో కూడా ఖాళీలు తక్కువ ఉన్నాయి, చూసుకోండి. ఒక డిస్ట్రిక్ట్లో నిల్లు ఉన్నాయి, చూసుకోవాలి. ఇక్కడ 43 ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్. బ్యాక్లాగ్ పోస్టులు ఏమి లేవు. నెక్స్ట్ ఇక్కడ ఆటో ఎలక్ట్రీషియన్ ఇందులో కూడా కొన్ని డిస్ట్రిక్ట్లో అసలు పోస్టులు లేవు, చూసుకోవాలి. ఓన్లీ క్యాండిడేట్స్ అక్కడ చూసుకొని ఆ జిల్లాలో ఉంటే మాత్రమే, మీరు స్థానికంగా ఆ జిల్లాలో ఉంటే మాత్రం చేసుకోవాలి. ఇక్కడ 43 ఉన్నాయి, అవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెయింటర్ కూడా సేమ్. ఇక్కడ 17 పోస్టులు ఉన్నాయి, అవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. వెల్డర్ కూడా సేమ్ 17 ఉన్నాయి, అవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి కటింగ్ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే ఉంది, బ్యాక్లాగ్ పోస్టులు ఏం లేవు. సో ఇక్కడ మిల్ రైట్ మెకానిక్ కూడా సేమ్ 17 పోస్టులే ఉన్నాయి, అవి కూడా డైరెక్ట్ రిక్రూట్మెంటే. జిల్లాలో కొన్ని చూసుకొని క్యాండిడేట్లు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితేనే చేసుకోవాలి. ఇక్కడ డ్రైవర్స్ పోస్ట్ సంబంధించింది. ఇక్కడ ఇది క్యాస్ట్ వైజ్, ఇది బ్యాక్లాగ్ పోస్ట్ సంబంధించి ఓన్లీ బ్యాక్లాగ్ పోస్టులు. ఇక్కడ ఈ బ్యాక్లాగ్ పోస్ట్ 1000 ఉన్నాయి కదా, అందులో ఈ బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ వైజ్ దాంతోపాటు ఇక్కడ క్యాస్ట్ వైజ్ BCA, BCC, BCE, ST. సో
ఇక్కడ టోటల్గా వచ్చేసి 88 ఉన్నాయి. దానిలో 69 బీసీ 69, ఎస్టీలో 9 ఉన్నాయి. సో చూసుకోండి క్యాండిడేట్స్. ఇక్కడ శ్రామిక్లో ఓన్లీ ఒక్కటే ఉంది. శ్రామిక్లో ఓన్లీ కేటగిరీ వైజ్లో ఓన్లీ ఒకటే పోస్ట్ ఉంది. ఇది కూడా ఎల్ఆర్, అదే కేటగిరీ పోస్ట్. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు. సో మనం ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్ ఆన్లైనే. ఇది టిఎస్ వచ్చేసి టిఎస్ఎల్బిఆర్బి చేస్తారు. ఇది మీరు ఏ చేసిన తర్వాత చూసుకొని చేసుకోవాలి. అప్లై ఆన్లైన్ అప్లికేషన్. ఒకవేళ మిస్టేక్ అయితే మాత్రం ఇక్కడ చూడండి, విల్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్క్రిపెన్సీ, మొత్తం మాకే సంబంధం అని చెప్పేస్తారు. సో మనం అప్లై చేసేటప్పుడు అన్ని జనరల్గా చూసుకొని మనం ఎలిజిబులా కాదా అన్ని అప్లై కంటే బిఫోర్ అప్లై ఫిల్లింగ్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా అప్లోడ్ చేసినామా లేదా చూసుకున్న తర్వాతనే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు అన్ని 1 by 1 అప్లై చేసుకోవాలి. తర్వాత టెస్టులు ఉంటాయి. టెస్ట్ తర్వాత ఇక్కడ ఫీ మనకు మేజర్గా వచ్చేసి ఫీ ఏంటంటే ఇక్కడ డ్రైవర్కి 300, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ డ్రైవర్స్కి 300, శ్రామిక్ 200 ఫీ పే చేయాలి. ఆల్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 600 డ్రైవర్కి, శ్రామిక్ వచ్చేసి 400. ఓకేనా, ఇక్కడ చూసుకోవాలి. చూడండి, క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ఫాలోయింగ్ ఫీస్. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫీ పే చేయాలి. మనకి అప్లికేషన్ ప్రాసెసింగ్ కావాలి, ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ అప్లికేషన్, తర్వాత ప్రాసెసింగ్ అప్లికేషన్, తర్వాత కండక్ట్ ఆఫ్ టెస్ట్, తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ పోర్టల్. ఓకేనా, సో దాని ప్రకారంగా ఉంటుంది, చూసుకోవాలి. ఈ పేమెంట్ ఆఫ్ ఫీ ఇక్కడ చూడండి, ఇది మేజర్ మనకి. ఎందుకంటే ఒకసారి మిస్టేక్ ఏ ఫామ్ నింపినా ఇదే కదా అని మన తర్వాత అనుకోవద్దు. ఇక్కడ చూడండి, ఇది ఓన్లీ అది ఈ సైట్ ద్వారా మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ చూడండి, ఓన్లీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ ఓన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ అన్ని ఓటీపీలు కానీ దానికి ఇది ఇన్ఫర్మేషన్ కానీ దీనికే వస్తాయి మెసేజ్. సో చూసి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ మీరు లాగిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకొని చేసుకోవాలి. తర్వాత వేరే నెంబర్ ఇచ్చి బాధపడద్దు. తర్వాత స్టెప్ 2, ఈ పేమెంట్ ఎట్లా చేయాలంటే ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, అదర్ మోడ్స్ అంటే ఆన్లైన్కి సంబంధించినవి. ఒకవేళ ఎలాగైనా ఫీ చేయాలని ఆన్లైన్లో చేయాలి. ఓకేనా, ఇది టిఎస్ఎల్బిఆర్బి వెబ్సైట్లోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ స్టెప్ 3, ఆఫ్టర్ ద మేకింగ్ అ పేమెంట్ ఇక్కడ ఏదైనా మన రెస్పాన్సిబిలిటీ. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ పెట్టండి. స్పెసిఫిక్ సిగ్నేచర్ అంటే మీదే చూసుకొని వేసుకోవాలి. ఇది జేపీజే ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. ఓకేనా, ఇక్కడ ఫీ కట్టిన తర్వాత ఎనీ అప్లికేషన్ ఫెయిల్ అయినా ఏదైనా మనదే బాధ్యత. మళ్ళీ అమౌంట్ కూడా రీఫండ్ కాదు అని చెప్తుండు. ఏదైనా మన బాధ్యతే, చూసి చేసుకోవాలని చెప్తుండు. ఏదైనా మన బాధ్యతే, ఆ అమౌంట్ మాత్రం రీఫండ్ కాదు. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏమైనా ఉండాలని ఇన్స్ట్రక్షన్. ఇక్కడ చూడండి, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఫస్ట్. ఎట్లా మనం లాగిన్ కావాలంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్ కావాలి. మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఆ పోస్ట్ సంబంధించినవి అప్లై ఏ పోస్ట్ అయితే క్లారిటీ చేసుకొని డ్రైవరా లేదా శ్రామిక చూస్ చేసుకోవాలి. తర్వాత డిపెండ్స్ ఆన్ ద పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అయితే డ్రైవరా శ్రామిక దానికి వెళ్ళి 300, 400 ఉంటుంది కదా, దాని ప్రకారం పే చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ మోడ్లో అయినా కూడా చేసుకోవచ్చు, ఫీ అనేది పే చేసుకోవచ్చు ఆన్లైన్లో కాబట్టి మీరు చేసుకోవచ్చు, మీ కన్వీనియన్స్ ఎలా ఉంటుందో. తర్వాత ఫిల్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, ఇక్కడ మీకు ఐడి క్రియేట్ అయ్యింది. సో ఐడి అప్లికేషన్ ఫామ్ దాని మీదనే కంటిన్యూ అయి ఉంటుంది మీకు. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ స్పెసిఫిక్ సిగ్నేచర్ మీయే ఉండాలి. తర్వాత లాస్ట్కు సబ్మిట్ ద అప్లికేషన్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇది ఫార్మాట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మేజర్ ఇది పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ ఉండాలి. ఇక్కడ స్పెసిఫిక్ సిగ్నేచర్ ఇక్కడ మీద ఉంటుంది. ఇది సిగ్నేచర్ కూడా ఇందులోనే ఉండాలి, బయటకు వెళ్ళొద్దు. సో అది చూసుకోండి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఓటీపీ ఏదైనా మన రిజిస్ట్రేషన్ మొబైల్కే వస్తుంది, అది చూసుకోండి. ఇక్కడ క్లియర్ ఇచ్చారు. ఇక్కడ మీరు అగ్రి అన్న తర్వాత సక్సెస్ఫుల్ అని చేస్తే, అగ్రి అంటే మీరు ఒప్పుకున్నట్టు, మీరు అన్ని నింపినాయి అన్ని క్లియర్ ఉన్నాయని చెప్పి
మీకు అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అయినట్టు మీకు ఓటీపీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అప్లోడ్ సబ్మిషన్. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏమేం చేయాలి, ఇక్కడ ఎస్ఎస్ సంబంధించిన మేము దాంట్లో అయితే దానికి రిలవెంట్ అంటే ఎస్ఎస్కి సంబంధం అనేది దాంతో చేసుకోవాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు సపోర్ట్ అవుతుంది. సో పోస్టులు దాని ప్రకారం ఎలిజిబిలిటీ ప్రకారం ఇక్కడ చూడండి, ఇక్కడ పారా1 దీని ప్రకారం చూసుకోవాలి సర్టిఫికేట్స్. తర్వాత డ్రైవర్స్కి అయితే ఎవరైనా హెవీ మోటార్ వెహికల్స్ కానీ గూడ్స్ హెచ్జిబి లైసెన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉంటే మీకు బెటర్. ఎందుకంటే డ్రైవర్ పోస్ట్ మేజర్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు తీసుకోరు కదా, సో ఖచ్చితంగా ఇవి ఉండాలి. ఓకేనా. దీనికి వెయిటేజ్ కూడా ఉంటుంది మీకు. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్, ఇక్కడ ఫ్రమ్ 1 to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. అది కూడా మీరు గవర్నమెంట్ అథారిటీ స్కూల్ నుంచి తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఈ లొకాలిటీకి సంబంధించింది ఖచ్చితంగా 4-7 దాకా చదివి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ నుంచే ఉండాలి. ఇది కూడా ఎస్సీ కేటగిరీ సబ్ క్లాస్ కూడా వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 1425 దాని తర్వాత వచ్చిన మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పక్కనే సబ్ క్లాస్ ఉంది, లేదంటే మీరు కేటగిరీకి వర్తించరు. అది కూడా కింద ఉంది, చూపిస్తా. అది కూడా ఇక్కడ బీసీ క్రిమినల్ తీసుకోవాల్సి, నాన్ క్రిమినల్ లేయర్ ఒకటి. ఇక్కడ చూడండి, 1st April 2025 ఆఫ్టర్. ఓకేనా. ఆఫ్టర్ 1st April తర్వాత అయింది మాత్రం తీసుకోవాలి. అందుకంటే బిఫోర్ మీకు వర్తించదు. మళ్ళీ క్యాండిడేట్స్ మీరు తర్వాత బాధపడదు, ఎందుకంటే మీకు ఇందులో ఉన్న రిజర్వేషన్ కూడా కోల్పోతారు. ఓకేనా. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూ కేటగిరీ వాళ్ళు కూడా సేమ్ అథారిటీస్ నుంచి 1st April 2025 వరకే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అంతా సేమ్ అందరూ 1st April 2025 తర్వాత వచ్చిన సర్టిఫికేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది, చూసుకొని తీసుకోవాలి. ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ సంబంధించింది. ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ ఖచ్చితంగా అప్లికేబుల్ మెన్షన్ చేయాలి. అనెక్సర్ 10 to Annexure 13. ఓకేనా. సర్టిఫికేట్ ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీ నుండి ఉండాలి. ఇక్కడ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ ఒకటి, ఏదంటే మన ఎక్స్ సర్వీస్ మ్యాన్లు డిశ్చార్జ్ బుక్, ఎన్ఓసి ఇండియన్ ఆర్మీ నుంచి, ఇండియన్ నేవీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఖచ్చితంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ చేయాల్సినది. ఓన్లీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కొరకు ఇది స్పోర్ట్స్ మ్యాన్ కోటాకి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్. సో ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్, ఇది చెప్పా కదా ఇంతకుముందు, ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇది 14th April దాని తర్వాత వచ్చిన మాత్రమే సబ్ క్లాస్ మనకు వర్తిస్తుంది. సో దీని ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ఖచ్చితంగా ఇచ్చాడు. లేదంటే మీరు రిజర్వేషన్ వర్తించాలని చెప్పారు ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ ఇద్దరికి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బీసీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ చూడండి, రెగ్యులరైజేషన్ ఇక్కడ సేమ్ తెలంగాణ గౌరవదారు నుంచి ఉన్న వాటిని తీసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్. ఓకేనా. ఇక్కడ మీరు అది ఏప్రిల్ ముందు తర్వాత తీసుకోకపోతే ఇక్కడ మీరు ఓపెన్ కేటగిరీ కొట్టాల్సి ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే మీకు ఏమైనా రిజర్వేషన్లో ఛాన్స్ ఉన్న టైంలో మీరు అనవసరం మిస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ క్లియర్గా చూసుకోండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, కింద మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నుంచి మీరు ఖచ్చితంగా అది అథారిటీ తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకున్న సర్టిఫికేట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా రెవెన్యూ ఆఫీసర్. ఓకేనా. బిలో ర్యాంక్ తహసీల్దార్ కంటే బిలో ర్యాంక్ వాళ్ళకి తీసుకోవద్దు. ఓకేనా. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్ది సేమ్ మీరు కూడా ఇది ఫామ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా కోటా వర్తించాలంటే ఖచ్చితంగా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటేనే అయితే కూడా అదే స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఫామ్స్ ఫిల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇది. ఓకేనా. నెక్స్ట్ ఉమెన్ కూడా ఉంది, 33% ఖచ్చితంగా వేకెన్సీ రిజర్వేషన్ ఉమెన్కి ఉంది కాబట్టి వాళ్ళు డ్రైవర్స్లో ఉన్నారు, శ్రామికులో వస్తారు కాబట్టి ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. సో
ఎందుకంటే టెస్టులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా తక్కువ డ్రైవింగ్ వాళ్ళు ఏం చేస్తారులే మనం అనుకోవద్దు. వాళ్ళు కూడా చాలా డ్రైవింగ్లు వాళ్ళకు కూడా వచ్చు కాబట్టి ఖచ్చితంగా బిగ్ కాంపిటీషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. ద ఇక్కడ చూడండి 33% ప్రొవైడెడ్, లేడీస్కి 33% ఇచ్చాడు ఖచ్చితంగా. శ్రామిక ఓకేనా, మెన్ అండ్ ఉమెన్ ఓకేనా. మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఇస్తారు, ఇప్పుడు చెప్పాడు క్లియర్గా. ఎలాంటి పక్షపాతం ఉండదు, ఎవరిని నమ్మి డబ్బులు కానీ చేయకండి, ఎందుకంటే సీరియస్గా ఉంటుంది. అది ఎవరు చేయరు, గవర్నమెంట్ క్లియర్గా ఇస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్, ఫిజికల్ టెస్ట్, స్టాండర్డ్స్ అవన్నీ ఖచ్చితంగా చూసుకున్న తర్వాతనే మనం దేనికైతే సూటబుల్ దానికి మాత్రం చేసుకోవాలి. ఓకేనా. ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఫర్ డ్రైవర్స్, ఇక్కడ ఉమెన్ మెన్, ఇక్కడ చూడండి డ్రైవర్స్ కూడా ఉమెన్ మెన్ ఉంది. సో కాంపిటీషన్ ఉంటుంది, మనకు వచ్చలే అని అనుకోవద్దు ఇప్పుడు కూడా. ఇక్కడ చూడండి 22 ఇయర్స్ ఖచ్చితంగా ఉండాలి, దాంతో 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు. అది కూడా 1 జూలై 2025 వరకే ఉంటుంది, చూసుకోండి. ఒక రోజు అటు ఉన్న మీ ఆన్లైన్ అప్లికేషన్ కూడా తీసుకోదు. ఓకేనా. ఇక్కడ ఏజ్ రిలాక్షన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు ఇది నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఓకే, వీళ్ళకి 3 ఇయర్స్ ఉంది. సో గమనించాలి. సో ఇది డ్రైవర్స్కి, దీనికి శ్రామిక్ కూడా సేమ్ ఉంది, ఏజ్ రిలాక్సేషన్. సో సేమ్ ఉంటుంది అది కూడా. సో ఇక్కడ ఉంటుంది చూడండి కింద సేమ్. ఇక్కడ మెయిన్ ఎడ్యుకేషన్ 10th పాస్ అయి ఉండాలి, ఖచ్చితంగా 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 10th రిలవెంట్ ఏమైనా స్టడీ చేస్తుంటే అది 1 జూలై వరకు కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే డ్రైవర్స్ పోస్ట్ కాబట్టి డ్రైవింగ్ ఖచ్చితంగా ఉండాలి. హెవీ కానీ హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ సంబంధించింది, లేదా హెవీ గూడ్స్ సంబంధించిన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఇప్పుడు ఈ రోజు మనకు 17 సెప్టెంబర్ రోజు మనకు రిక్రూట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ డేట్ వరకు 18 months కంప్లీట్ అయి ఉండాలి. ఆ డ్రైవింగ్ లైసెన్స్ మీరు తీసుకొని 18 months అయి ఉండాలి. ఓకేనా. క్లియరా, ఇది ఖచ్చితంగా గమనించాలి. మీరు ఇప్పుడు పడ్డదని చెప్పి రేపు తీసుకొని అప్లికేషన్ చేద్దంటే కాదు, ఖచ్చితంగా 18 months సర్వీస్ అయి ఉండాలి ఆ కార్డు కూడా. ఓకేనా. తర్వాత మెడికల్లో ఐ విజన్ ఉంటుంది, ఎందుకంటే డ్రైవింగ్ ఖచ్చితంగా ఐ విజన్ ఖచ్చితంగా చూస్తారు కాబట్టి అది ఖచ్చితమైన టెస్ట్, అది ఏ పోస్ట్కైనా. సో దీనికి కూడా ఉంది, శ్రామిక్ కూడా ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, సేమ్ అదే చెప్పాను ఇంతకుముందు. సేమ్ ఏజ్ రిలాక్సేషన్ 5 years అండ్ 3 years. నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఇది శ్రామిక్ అయితే ఐటీఐ మెకానిక్, డీజిల్ ఇవన్నీ కదా, ఖచ్చితంగా ఐటీఐ అప్రెంటిస్ చేసి ఉండాలి. సో ఇది చూసుకోవాలి. ఇది కూడా 1 జూలై వరకు, అన్ని ఏదైనా సర్టిఫికేట్ 1 జూలై 2025 చూసుకొని చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిజికల్ డిసేబిలిటీ ఉన్నారు, నాట్ ఎలిజిబిలిటీ మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ కూడా సేమ్ ఐ విజన్. ఇక్కడ చూడండి ప్రొసీజర్, డ్రైవింగ్ పోస్ట్. డ్రైవింగ్ విల్ బి ఇన్ఫార్మ్డ్, డౌన్లోడ్ అడ్మిట్ కార్డు. ఓకేనా. ఇంటిమేషన్ లెటర్ వస్తుంది, తర్వాత వెబ్సైట్ ద్వారా వస్తుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ విత్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. డ్రైవింగ్ టెస్ట్ చేసిన రోజే సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, అక్కడనే ఎక్కడైతే మనకు చెప్పిన ప్లేస్ అండ్ డేట్ అండ్ టైంలో. ఓకేనా. ఈ ఫోటో కాపీస్ కూడా ఉండాలి, ఒక సెట్ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని. ఓకేనా. సెట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, ఒరిజినల్తో పాటు జిరాక్స్ సెట్ కూడా ఉండాలి, అడ్మిట్ కార్డు కూడా, ఇంటిమేషన్ లెటర్, అడ్మిట్ కార్డు ఒకటే మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి అడ్మిట్ కార్డు అవన్నీ. ఫిజికల్ మెజర్మెంట్ ఖచ్చితంగా హైట్ చూడండి 160 centimeters కంటే తక్కువ ఉన్న వాళ్ళు వెళ్ళొద్దు. ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎట్లా క్వాలిఫై కారు. ఓకేనా. ఇలా డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్కి మార్క్స్ ఉన్నాయి, 60 marks మ్యాక్సిమం. ఇక్కడ ఓన్లీ క్వాలిఫై 30 చూడవచ్చు. ఇక్కడ అవుట్ ఆఫ్ మీకు కేటగిరీస్ ఇచ్చాడు. ఇక్కడ స్టార్టింగ్ వెహికల్ ఫ్రమ్ రెస్ట్, ఒకవేళ స్టార్ట్ చేయడం ఎలా, దానికి మీరు ఏ రకంగా స్టార్ట్ చేస్తారని, దానికి 6 కి 3,
తర్వాత గేర్ అప్, గేర్ డౌన్, తర్వాత రోడ్ సెన్స్, జనరల్ డ్రైవింగ్ అట్లా మీకు దానికి సంబంధించినవి. బ్రేక్స్ ఎట్లా యూజ్ చేస్తారు, ఈ స్టాపింగ్, పార్కింగ్, రివర్స్, ఇదొకటి. సిగ్నల్స్ పాటించే దాని మీదకి వెళ్ళి మీకు మార్క్స్ వాళ్ళు ఇస్తారు అక్కడ లైవ్లో టెస్ట్ చేసి. సో అక్కడ తొందరపడకుండా ఖచ్చితంగా పీస్ఫుల్గా ఉండి చేసుకుంటే బెటర్. ఎందుకంటే అది టెస్ట్ అన్నప్పుడు కొంచెం మనకు కంగారుగా ఉంటుంది. సో చూసి చేసుకోవాలి, ఎందుకంటే రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి చెప్పలేం. ఇక్కడ వెయిటేజ్ ఉన్నాయి, ఇక్కడ చూడవచ్చు మీరు వెయిటేజ్. డ్రైవింగ్ లైసెన్స్ ఏవి దానికి ఓకేనా, మ్యాక్సిమం వెయిటేజ్ మార్క్స్. ఇక్కడ ఇప్పుడు మార్క్స్ లేవు కాబట్టి సిజిపిఏ ఉంది కదా, దాన్ని 8.0 10 కన్సిడర్ చేస్తారు. దాన్ని 80.8 88 ఓకేనా, అట్లా చూస్తారు. మినిమం క్వాలిఫై మార్క్స్ ఇక్కడ చూడండి, క్వాలిఫై మార్క్స్ ఎన్ని రావాలంటే వెయిటేజ్ మార్క్స్ is 50% of OCs, 45% EWS, 40% BCs, SCST out of 100 ఓకేనా. 50% of OCs, 45% of BCs ఓకేనా. చూడండి డ్రైవింగ్ టెస్ట్ 60 మార్క్స్ ఉంటాయి కదా, దాన్ని వెయిటేజ్ 40 మార్క్స్, టోటల్ 100 ఓకేనా. వెయిటేజ్ 40 మార్క్స్లో మనకు వచ్చే సర్టిఫికేట్స్ అవన్నీ బట్టి వెయిటేజ్ ఉంటుంది. దాంతోపాటు టెస్ట్లో 60 మార్క్స్ ఉంటాయి. సో 100 out of 100కి ఓకేనా. చూడండి సేమ్ మార్క్స్ వస్తాయి. ఇద్దరు క్యాండిడేట్ సేమ్ మార్క్స్ వస్తాయి. ఎవరైతే ఎర్లియర్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో, ఎర్లియర్ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఇస్తారు, అంటే పెద్దవాళ్ళకి ఇస్తారు, చిన్న వాళ్ళకి రాదు. అట్లా కూడా చాలా మంది బాధపడతారు, నాకు సేమ్ మార్క్స్ ఇచ్చి అంతేకాదు నాకు వచ్చి రాలేదంటే. సో అక్కడ ఏజ్ ఒక రోజు ఉన్నా కూడా వాళ్ళకే వస్తుంది, పెద్దవాళ్ళకి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఇట్లా ఉంటుంది. ప్రజెంట్ వెయిటేజ్ ఇది స్టామిక్ సంబంధించింది ఓకేనా. సేమ్ అంతా సేమ్ ప్రాసెస్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అక్కడే, మీరు ఏదైతే డ్రైవింగ్ టెస్ట్ వల్ల జరుగుతారో అప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. దీన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఫోటో కాపీ కూడా ఉండాలి, జిరాక్స్ కూడా మెన్షన్ చేసుకుని ఉండాలి ఓకేనా. ఇక్కడ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఓకే, డిస్ట్రిక్ట్ వైజ్. సో నెక్స్ట్ ఉంటాయి ఇక్కడ చూడండి, మీరు టెస్ట్కి వెళ్ళిన ఫింగర్ ప్రింట్ టెస్ట్ చేస్తారు, ఫోటోగ్రాఫ్ టెస్ట్ చేస్తారు ఓకేనా. డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ చేస్తారు. సో ఆ రోజు డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్తో పాటు ఒక కాపీ 1 or 2 sets తీసుకెళ్తే బెటర్. దాంతోపాటు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మీరు ట్రావెలింగ్ ఎక్కడి నుంచో వెళ్తారు కాబట్టి సర్టిఫికేట్ జాగ్రత్త తీసుకొని వెళ్ళాలి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీకు ప్రొవిజన్లు ఇస్తారు ఓకేనా. నెక్స్ట్ అంతే, మనకు మేజర్ అయితే అవే అప్లికేషన్ మేజర్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని నమ్ముతున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే. మేజర్ అయితే మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం అన్ని దగ్గర పెట్టుకున్న తర్వాతనే చేసుకోవాలి. ఒక్కసారి ఫెయిల్ అని వస్తే మీ పేమెంట్ రిటర్న్ రాదు, అది జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే మీరు 5 times చేస్తే 5 times డబ్బులు పోతాయి, 10 times చేసిన పోతే అది 1 time చేసుకున్న 1 timeకే అయిపోతుంది. సో కేర్ఫుల్గా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.